మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ మార్పు నుండి బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని ఇక్కడ మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే మార్పు అనేది కావాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. మార్పు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసిన విధానం దేహ సంబంధమైనది కాదు, కానీ మార్పు అనేది ఆత్మ సంబంధమైన దాని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మార్పు అంటే వస్త్రధారణలో మార్పు కాదు, కానీ అది భౌతిక సంబంధమైనటువంటి పరిసరాలకు సంబంధించినటువంటి మార్పు కాదు, కానీ హృదయంలో మార్పు అనేది రావాలని యేసు ప్రభువు వారు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా దేవుడు సమూయేలు ప్రవక్తతో ఇశ్రాయేలీయులకు రాజును ఆయన ఏర్పాటు చేసే విషయంలో సమూయేలుతో మాట్లాడుతూ, నువ్వు అతని రూపమునైనను అతని ఎత్తునైనను లక్ష్య పెట్టవద్దు, మనుషులు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను. అంటే మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. దేవుడు రూపాన్ని, ఎత్తుని, బలాన్ని దీన్ని పెట్టి ఆయన లక్ష్య పెట్టడు. దేవుడు చూసేది ఏంటంటే ఆత్మ సంబంధమైన మార్పు, అంతరంగములో మార్పు, దేవుని మాట పట్ల విధేయత, దేవుని మాటకు లోబడే విధానము. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన రాజ్యములో ప్రవేశించాలి అని అంటే ఏం కావాలో ఆయన చెప్తూ ఉన్నాడు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక మార్పు అనేది అంతరంగానికి సంబంధించింది. అంతరంగంలో మార్పు రావాలి. భౌతికమైనటువంటి మార్పు ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశింపలేమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కనుక అంతరంగ స్వభావమును మార్చుకొని ఆయన రాజ్యములో ఆయన బిడ్డలుగా కొనసాగాలని మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.